ప్రభు యొక్క మహా కనికరమును తలచుకుంటూ ఈ ఉదయకాల సమయమున మనందరము ఈ విధముగా ఒక ఏక ఆత్మతో కలిసి ఉండుట దేవునికి ఎంతగానో మహిమకరమైన విషయము. మార్నింగ్ మన్నా కార్యక్రమంలోనికి వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును మనము ధ్యానం చేయక మునుపు ప్రభు యొక్క సహాయతను మనము కోరుకుందాము. ప్రార్థన ద్వారా మనము ముందుకు కొనసాగింపబడదామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరిశుద్ధపు తండ్రి, మీ ఉన్నతమైన క్రియలను తలచుకుంటూ మిమ్ములను ఘనపరుస్తూ ఉన్నాము. మీ క్రియలు ఎంతో ఘనమైనవి, శ్రేష్టమైనవి. మీ రక్షణలోనికి మమ్మలను నడిపించిన విధానమును తలచుకుంటూ మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. కొద్ది నిమిషాల పాటు వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా మీ సహాయత కనపరచండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితానికి కావలసిన దిద్దుబాటును మీరు మాకు దయచేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనమును మనము చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము నుండి మనము కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాము. ఈ దినమున మంచి విషయాలలో ఆసక్తి కలిగిన విశ్వాసులై ఉండాలి అన్న అంశమును మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. గలతీయుల యొక్క చరిత్రను మనము చూసిన సమయమున వారి యొక్క చరిత్రలో నూతనముగా ఈ గలతీ సంఘస్థులు దేవుని దగ్గరికి రావుట మనము గమనించవచ్చు. క్రీస్తులోనికి వారు వచ్చిన తరువాత వారు అనేకమైన వేరే వేరే ఆచార వ్యవహారాల నుండి క్రీస్తులోనికి నడిపింపబడటం మనము చూస్తాము. వారు క్రీస్తులోనికి వచ్చిన తరువాత పౌలు వారితో ఉన్న సమయమున, పౌలు వారికి సమీపముగా ఉన్న దినములలో వారు దేవునిలో దినదినము ఎదుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే పౌలు వారి దగ్గర నుంచి వేరే ప్రాంతములకు వెళ్ళిన సమయమున వారు విశ్వాసములో దినదినము దిగజారిపోవుటను మనము చూస్తూ ఉంటాము. దేవుని మీద, క్రీస్తు మీద ఉండవలసిన ఆసక్తి వారిలో దినదినము తగ్గిపోతూ ఉన్నది. దేవుని మీద ఉండవలసిన భయభక్తులు, భక్తి శ్రద్ధలు దినదినము తగ్గిపోతూ ఉన్న విషయమును పౌలు గ్రహించాడు. కనుకనే పౌలు వేరే ప్రాంతములో ఉండినను గలతీయులకు ఒక మంచి పత్రిక రాయొచ్చు ఉన్నాడండి. గలతీయులకు ఈ పత్రిక రాయొచ్చు ఒక ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేయొచ్చు ఉన్నాడు. మీ ఆసక్తి ఎక్కడ ఉన్నది, మీ శ్రద్ధ ఎక్కడ ఉన్నది అన్న అంశమును వారికి మరలా ఒకసారి గుర్తు చేయొచ్చు ఉన్నాడు. మీరు రక్షింపబడిన సమయమున, క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించిన సమయమున మీలో మంచి విశ్వాసము, ఆసక్తిని, ఎంతో నిబద్ధతను నేను గమనించాను. కానీ ఇప్పుడు సంవత్సరములు గడుస్తూ ఉన్న కొలది మీలో క్రీస్తు మీద ఉండవలసిన ఆసక్తి దిగజారిపోతూ ఉన్నది అన్న అంశమును కూడా వారికి గుర్తు చేయొచ్చు ఉన్నాడు. అవును కదా, మనము కూడా రక్షణలోనికి వచ్చినప్పుడు ఎంతో ఆసక్తితో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. నూతనంగా రక్షింపబడిన వారికి వారి యొక్క జీవితాలని చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఎంతో భక్తి శ్రద్ధలు కనపరుస్తూ ఉంటారు. దినములు గడిచే కొలది, సంవత్సరములు గడిచే కొలది వారి యొక్క ఆసక్తి, వారి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎంతో తగ్గిపోతూ ఉండటాన్ని కూడా మనము అనేక మంది యొక్క జీవితాలను చూస్తే మనకు చాలా స్పష్టముగా అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే మనము క్రీస్తులో దినదినము దిగజారిపోయే వారముగా ఉండకూడదు, కానీ దినదినము మనము మన విశ్వాసములో ఎదిగేటి వారముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. ఎప్పుడైతే ఆసక్తి గురించి మనము ఆలోచిస్తే వేటి మీద మన ఆసక్తి ఉండాలి? లోకములో మనము జీవిస్తూ ఉన్న ఈ కాలములో మనకు అనేకమైన ఇంట్రెస్ట్స్ ఉంటూ ఉంటాయండి. లోకంలో కనిపిస్తూ ఉన్న కొంతమందికి వస్తువుల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. మరి కొంతమందికి
బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. కొంతమంది గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగనే ప్రయాణాల మీద ఇంట్రెస్ట్ చూపించే వారిని చూస్తాము. లోకంలో ప్రకృతి మీద ఇంట్రెస్ట్తో అనేకమైన దూర ప్రాంతాలు వెళ్ళే వారిని కూడా మనము గమనిస్తూ ఉంటాం. కానీ దేవుడు అనేది ఏమిటి అనగా, నీ ఆసక్తి దేని మీద ఉన్నది, నీ మనస్సు దేని మీద ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పౌలు కూడా గలతీయులకు ఈ విషయాన్ని గుర్తు చేయించు ఉన్నాడండి. మీరు ఆసక్తితో క్రీస్తులో దినదినం ఎదిగే వారముగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే కీర్తనలు 147:1 మనం చూస్తే, దేవునికి స్తోత్రము గానము చేయుటలో ఆసక్తి కనపరిచే వారముగా ఉండాలి. దేవుని మహిమ తెచ్చే విషయాల్లో మనకు ఆసక్తి ఉండాలండి. అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ దేవుణ్ణి స్తుతించే విషయంలో, గానము చేసే విషయంలో, అనగా ఆరాధించే విషయంలో, ప్రభువును కొనియాడే విషయంలో ఒక క్రైస్తవునికి ఆసక్తి ఉండాలి. అది కూడా అది టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్లేస్లో, లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఈ నెంబర్ ఉండాలి. ఈ అంశం అక్కడ పెట్టుకోవాలి మనం. ఏమని? దేవుణ్ణి నేను స్తుతించాలి, దేవుని నేను గణపరచాలి, ప్రభువును నేను ఆరాధించాలి, ప్రభువును మాత్రమే నేను సేవించాలి అన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ప్రతిదినము ఉండేదిగా ఉండాలండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, సందర్భంలో, సంఘటనలు చూసినప్పుడే కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. కానీ ప్రభువును ఆరాధించే విధానములో, క్రీస్తుతో కలిగిన రిలేషన్షిప్ మెయింటైన్ చేసే ఆ వేలో మనము నిత్యము ఆయనను స్తుతించాలి అన్న ఆసక్తి ఎప్పుడూ ఉంచుకునే వారముగా ఉండాలి. అది హృదయంలో దాచుకున్నట్టే కాదు, కానీ ఎక్సర్సైజ్ చేసే వారముగా ఉండాలి. అనుసరించి ఆచరించే వారముగా కూడా ఉండాలి. ఏమిటి? ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని సేవించుట, ప్రభువుని స్తుతి కీర్తన ద్వారా ఆయన నామమును హెచ్చించుట అన్నది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. అది మన ఆసక్తిగా ఉండాలి. మనకే కాదు కానీ మన కుటుంబ సభ్యులకు కూడా మనము అది నేర్పించే వారముగా ఉండాలండి. మనము వారికి అది బాల్యదనము నుండి నేర్పించే వారముగా ఉండాలి. ఒకేసారి నేర్చుకోవటం కుదరదు కనుక స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకొనుట, వారికి నేర్పించుట, క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని సేవించుట, క్రీస్తుని స్తుతించుట, ప్రభు కార్యములను తలచుకొనుట, ఆయన రక్షణ విధానమును జ్ఞాపకము చేసుకొనుట, దినదినము ఆసక్తి పెరుగుతూ ఉండాలి. ఇంకా మొట్టమొదటిగా పౌలు అది గుర్తు చేయొచ్చు ఉన్నాడు. రెండవదిగా మంచి వాటిని హత్తుకొని జీవించుటలో ఆసక్తి కనిపించే వారముగా ఉండాలండి. మంచి పనుల పట్ల ఆసక్తి, మంచి కార్యక్రమాల పట్ల ఆసక్తి, మంచి క్రియల పట్ల ఆసక్తి, మంచి నడవడిక పట్ల ఆసక్తి మనకు ఉండాలి. ఆ మంచి అన్నది క్రీస్తు దగ్గర నుంచి వచ్చేదిగా ఉంది. నీతి గల కార్యములు చేయుట పట్ల ఆసక్తి, అది భౌతికమైన క్రియ అయినను, ఆత్మీయమైన పని అయినను, లోకములో క్రైస్తవుడు చేసే మంచి కార్యములు అయినను, సంఘములో పరిశుద్ధుల మధ్య చేసే మంచి క్రియలు కార్యములైనను మనం ఆసక్తి చూపించే వారముగా ఉండాలి. సంఘ కార్యక్రమాల పట్ల మనకు ఆసక్తి ఉన్నదా? సంఘ పనుల పట్ల మనకు ఆసక్తి ఉన్నదా? సంఘంలో జరుగుతూ ఉన్న ఆత్మీయమైన పనుల పట్ల మనకు ఆసక్తి ఉన్నదా? ఆత్మీయమైన మీటింగ్స్ పట్ల, కార్యక్రమాల పట్ల మనము ఆసక్తిగా పాలుపంపులు పొందగలుగుతూ ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. దేవుని పట్ల ఆసక్తితో మంచి క్రియలు, కార్యములు చేసే విశ్వాసులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వారి పట్ల దేవునికి గొప్ప ఆలోచన, శ్రద్ధ ఉన్నదండి. అటువంటి వారి యొక్క జీవితాలను ప్రభు ఘనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఈ దినాన మంచి నిబంధన చేసుకుందాము దేవునితో. ప్రభువా, నేను ఆసక్తితో నీ పని చేస్తాను ప్రభువా.
సంశయము నేను విడిచిపెడతాను, సందేహాలు విడిచిపెడతాను, బద్ధకమును తీసివేస్తా, అవిశ్వాసమును తీసివేస్తా. విశ్వాసముతో నీ పనిని, పరిచర్యను, మంచి కార్యములు చేయటానికై నేను పూనుకుంటాను ప్రభువా అని ఒక మంచి దేవునితో ఒక మాట ఇచ్చే విశ్వాసుల వలె మనం ఉందామండి. మూడవదిగా మనము ధ్యానం చేస్తే, ఓపికతో కనిపెట్టుకొని ఉండుట పట్ల మనకు ఆసక్తి కలిగిన విశ్వాసుల వలె ఉండాలి. ఓపికతో కనిపెట్టుట అండి. ఓపిక అనగా దీన్ని ఏమంటాము ఆత్మీయంగా? నిరీక్షణ కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఓపికతో మనము, సహనముతో మనము, ప్రయాసతో మనము పనిచేసే వారముగా ఉండాలి. మన జీవితంలో ఓపిక, సహనము లేకపోతే అనేక సార్లు మనం పడిపోవటానికి అవకాశం ఉంది. మన జీవితాల్లో ఓపికతో, సహనముతో మనం పరిస్థితులను అంచనా వేసి మనము వాటిలో ఇమడలేకపోతే మన జీవితము అనేకమైనవి కోల్పోవటానికి అవకాశంగా ఉంటుంది. వాటికి తావు ఇవ్వకూడదు. మన ఓర్పు, సహనముతో మనము ముందుకు వెళ్ళి, లోబడుతూ ముందుకు వెళ్ళే హృదయమును ప్రభు మనకు దయచేశాడు. సున్నితమైన హృదయము, శాంతికరమైన హృదయమును ప్రభు మనకి ఇచ్చిన సమయమున ఓపికతో, నిరీక్షణతో మనము దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి మనము ఆయనతో మనము ప్రయాణము కొనసాగించే విశ్వాసుల వలె ఉండాలండి. అటువంటి వారిని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడండి. ఓర్పు, సహనము లేకపోతే మన జీవితాల్లో మనం ఏమీ సాధించలేము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓర్పు, సహనము గురించి ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండములో మోషే యొక్క నాయకత్వంలో ఆయన ఎర్ర సముద్రము అలాగే ఐగుప్తును దాటిన తరువాత వాగ్దాన భూమి, కానాను భూమిని ఆయన స్వతంత్రించుకోవాలి అన్న ఆలోచనతో ఆయన ప్రయాణం ప్రారంభించిన తరువాత మోషేను అనేక లక్షల మంది వెంబడిస్తూ ఉన్నారు. అందరు యోధులు అనేక మంది ఆయనను వెంబడిస్తూ, చిన్నలేమిటి, పెద్దలు, ముసలివారు, వృద్ధాప్యము, యవనదశ, అనేకమైన స్త్రీలు, ఈ సమూహమంతయు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. మోషే దేవుని దగ్గర నుంచి మాట పొందుకొని వారిని నడిపిస్తూ ఉన్నాడు. అందులో అనేక మంది ఆయనను అంగీకరించాల, అనేక మంది ఆయన మీద ఎంతో సన్నుక్కున్నారు. ఆయనను వద్దు నీవు నాయకుడిగా అని తృణీకరించారు చాలామంది. అటువంటి పరిస్థితిలో కూడా మోషే యొక్క హృదయము, ఆయన యొక్క ఆలోచన మనం ఆలోచిస్తే, చూస్తే, గమనించిన సమయమున ఆయన ఓపికతో అవన్నీ భరించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఎంతో ఓపికను ఆయన భరిస్తూ వారందరినీ వాగ్దాన భూమి వైపు నడిపిస్తూ ఉన్నాడు. మనకు కూడా ఓపిక అనేది చాలా ముఖ్యము. ఒక కుటుంబంలో ఉన్నాము, ఒక పనిలో ఉన్నాము, ఒక పరిచర్యలో ఉన్నాము, ఒక బాధ్యతారహితమైన పదవిలో ఉన్నాము. అటువంటి పనులు, కర్తవ్యములు నిర్వర్తించాలి అంటే మానవునిగా మనకెంతో ఓర్పు, సహనము ఉండాలి. అవి లేకపోతే చాలా కష్టం. వాటి పట్ల ఆసక్తి కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడండి. 4వది మనము చూద్దాము. మాట చొప్పున చేయుటలో ఆసక్తి కనపరిచే వారముగా ఉండాలి. ఒక మాట ఇచ్చామంటే అది నిర్వర్తించే హృదయము మనకు ఉండాలి. ఒక మాట మాట్లాడాము అంటే ఆ మాట ప్రకారము మనము జీవించే వారముగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు గణపరుస్తాడండి. మాట తప్పే వారముగా ఉండకూడదు. ప్రభు అదే కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వాక్కు, ఆయన మాట ఎంతో బలమైనది. ఆయన వాక్కు, ఆయన మాట ఎంతో విలువైనవి, ఎంతో ఘనమైనవి అని మనము చూస్తూ ఉండాలి. ఆయనటువంటి శ్రేష్టమైన గుణములు, మాటలు, ప్రవర్తన ఎవరికూ లేవండి. అందుకే కొండ మీద ప్రసంగం కూడా మనము చూస్తే ఆయన మృదువైన మాటలతో
ఆయన అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఆయన పరిచర్యలో కూడా ఎంతో నెమ్మదికరమైన మాటలు మాట్లాడాడండి. ఆ మాటలలో ప్రేమను చూస్తూ ఉంటాము, ఆ మాటలలో కరుణ చూస్తాము, ఆయన యొక్క మాటలలో వాత్సల్యత కనిపిస్తూ ఉంటుంది. ఆయన యొక్క మాటలలో ఎంతో ప్రేమలు కలిగిన పదములు కనిపిస్తూ ఉంటాయి. ఆయన దయగలిగిన మాటలు మాట్లాడాడు అని చూస్తామండి. దయతో కూడుకున్న మాటలు మనకు వస్తూ ఉన్నాయా? ఒక మంచి కార్యముల పట్ల ఆసక్తి, మాటల పట్ల కూడా ఆసక్తి కలిగిన విశ్వాసుల వలె మనము ఉండగలుగుతూ ఉన్నామా అని మనము ఒకసారి పరీక్షించుకునే వారముగా ఉండాలి. ఇంకొకటి, ఆత్మ సంబంధమైన వరముల పట్ల మనకు ఆసక్తి ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడండి. వేటి పట్ల? ఆత్మ సంబంధమైన వరముల పట్ల ఆసక్తి ఉండాలి. అనేకమైన వరాలను మనం కోరుకుంటాము, అనేకమైన సహాయతలను దేవుని దగ్గర నుంచి మనం కోరుకుంటూ ఉంటాము. నాకు అది కావాలి, ఇది కావాలి, నిత్యము మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాము కదా. అలాగున అయితే ఆత్మ సంబంధమైన వరముల పట్ల మనము ఆసక్తితో ప్రార్థించే వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములు ప్రేమ, దయ, కరుణ, కటాక్షము, కృప, కనికరము, వీటి పట్ల ఆసక్తి ఉండాలండి. ప్రేమ కలిగిన వ్యక్తి వలె ఉండాలి నేను అని ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ప్రభువా, నాకు దయగలిగిన హృదయమును ఇవ్వు ప్రభువా. ప్రభువా, నాకు నెమ్మది కలిగిన మనస్సును ఇవ్వు ప్రభువా. ప్రభువా, నిన్ను మెప్పించే జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అన్న ఆసక్తితో కూడుకున్న ప్రార్థన మనము చేసే వారముగా ఉండాలి. ఆసక్తితో కూడుకుని నడవడిక మనము నడిచే వారముగా ఉండాలి. అటువంటి వారి పట్ల ప్రభు ఎంతో కరుణ చూపిస్తూ ఉన్నాడండి. అటువంటి వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి వారిని మాత్రమే ప్రభు కాంక్షిస్తూ ఉన్నాడు. నీ ఆసక్తి దాని మీద ఉన్నదా? లోకంలో తాత్కాలికమైన వాటి మీద మనం ఆసక్తి చూపించే వారముగా ఉండకూడదు. ఆయన ఇచ్చేవి శాశ్వతమైనవి, నిత్యము నిలిచేవి. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు కదా. ఏ వచనము? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడాడు కదా. ఈ వచనములోనే మనము ఆలోచిస్తే ఈ ఆత్మ సంబంధమైన ఈ వరములు అవి శాశ్వతము నిలిచేవి అని తెలియపరుస్తూ ఉన్నాడు. భౌతికమైన వరములు అవి తాత్కాలికమైనవి. ప్రభు ఇచ్చే ఆత్మ ఫలములు ఇవి నిత్యము మన హృదయాంతరంగములో నిలిచేవి. ఈ ఆత్మీయమైన వరములు మాత్రమే మనలను దేవుని దగ్గర నిలబెట్టేవి కూడా. అవి ఆ వరములు, ఆ గుణములు దేవునికి కూడా కలవు. అటువంటి వాటి పట్ల ఆసక్తి ఉండాలండి. అటువంటి వాటి పట్ల మన ఇంట్రెస్ట్ ఉండాలి. అటువంటిని మనము నిత్యము ఆకాంక్షించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం మనము చూద్దాము. శ్రేష్టమైనవి అపేక్షించుటలో ఆసక్తి ఉండాలి. వేటినంటండి? శ్రేష్టమైనవి ఆశపడేటట్లు ఆసక్తి ఉండాలంటండి. అవి కోరుకోవాలి, శ్రేష్టమైనవి కోరుకోవాలి. చిన్న చిన్న వాటి గురించి మనము ఎంతో చింతిస్తాం. కొద్దిపాటి సమయం ఉండే వాటి వరకు మనం ఎంతో దుఃఖిస్తాం. మన మనస్సు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నిటినీ చిన్నాభిన్నం చేసేస్తాం. ఏటి వరకు? చిన్న చిన్న వాటి కొరకు. ఇక్కడ అంటూ ఉన్నాడు, శ్రేష్టమైనవి అపేక్షించుటలో ఆసక్తి ఉండాలి. శ్రేష్టమైనవి ఏమిటివి? ఏమిటండి శ్రేష్టమైనది? లోకంలో శ్రేష్టమైనది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ. ఇటువంటి ఆత్మీయమైన వరములవి. రక్షణ పట్ల మనకు ఎంతో ఆశతో ఉండాలి.
అటువంటివి కోరుకునేటి వారముగా ఉండాలి. అటువంటివి మనము ఇష్టపడేటి వారముగా ఉండాలి. అనేక మందిని రక్షణలోనికి నడిపించేటి వారముగా ఉండాలి. వాటిని రక్షణ గురించి మనం ఇతరులతో పంచుకునేటి వారముగా ఉండాలి. వాటి పట్ల ఆసక్తి ఉన్నదా? వాటి పట్ల ఇంట్రెస్ట్ మనకు ఉన్నదా? శ్రేష్టమైన దేవుని దగ్గర నుంచి కోరుకుందామండి. నా ప్రభు అన్నీ ఇవ్వటానికి మనకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు ఇవ్వటానికి. ఆయన దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏది కొదువ లేదు అని మాట ఇస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉన్నది? మనము అడిగే వారముగా ఉంటూ ఉన్నామా? ఆసక్తితో కనిపెట్టి ఎదురు చూసే వారముగా ఉంటూ ఉన్నామా? ఇంకొకటి మనము ఆలోచిస్తే వాక్యము పట్ల ఆసక్తికరమైన విశ్వాసులుగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క వాక్కుల పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క మంచి జీవము కలిగిన వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన విశ్వాసులు వలె ఉండాలండి. ఆయన వాక్యము నిత్యము మనం పఠించే వారముగా, ఆయన వాక్యము నిత్యము మనము అనుసరించేటి వారముగా, వాక్యానుసారమైన జీవితము కలిగిన విశ్వాసులుగా మనం వాటి పట్ల ఆసక్తితో ముందుకు మన ప్రయాణము కొనసాగించుకునే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వేటి పట్ల మన ఆసక్తి ఉన్నది? వేటి పట్ల మన ఆలోచన ఉన్నది? వేటి పట్ల మనము ఎంతో శ్రద్ధతో ప్రయాసపడి నిత్యము రోజంతా ప్రాకులాడుతూ ఉన్నాము? ఒకసారి ప్రశ్నించుకుందామండి. పౌలైతే అంటూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అంటూ ఉన్నాడు. అదేవిధంగా పౌలు అంటూ ఉన్నాడు, నా ఆసక్తి అంతా నా జీవము కలిగిన దేవుని పట్లే ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయమున మార్నింగ్ మన కార్యక్రమం ద్వారా మనము మన ఆసక్తి ఎక్కడ ఉండాలో అన్న విషయం మీద కొన్ని వచనాలు ధ్యానం చేశాము. క్రీస్తు మీద మన ఆసక్తి ఉంచుతాము, మంచి కార్యాల మీద మన ఆసక్తి ఉంచుదాము, ప్రభు కొరకు నమ్మకముగా మనము జీవిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ప్రభువా, మా ప్రాణ ప్రియుడా, మీ పరిశుద్ధమైన నామమును మేము స్తుతిస్తూ ఉన్నాము. అవును ప్రభువా, రక్షింపబడిన తరువాత కూడా అనేక సార్లు మా ఆసక్తి లోకం మీద, లోకాశల మీద ఉండి ఉండవచ్చు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మరణించండి. అలాగున్నే ప్రభువా, మీ పట్ల కావలసిన ఆసక్తి, ఆలోచన, జ్ఞానము దినదినము మాలో పరివర్తన రూపంలో తీసుకురండి. ఇంకా నమ్మకంగా మేము జీవించగలిగినట్లు కృపా కనికరమును చూపించండి. మార్నింగ్ మన కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్క ఆత్మను ప్రభువా మీరు దీవించండి, ఘనపరచండి. మీ ఘనమైన కార్యములు వారి జీవితాల్లో నెరవేర్తించమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్.